దైవజనుడు ఎవ్వనికి అర్థం కాడు. ఎప్పుడు నీ క్యాలిక్యులేషన్ రాంగే, ఎప్పుడు రాంగే. ఆత్మ సంబంధి అయిన వాడు ఎవ్వనికి అర్థము కాడు, వివేచింపబడడు. ఏమండి, పెళ్ళి కాగానే సంసారం చేసి పిల్లల్ని కన్నాక పొరపచ్చాలు వచ్చి గొడవలు స్టార్ట్ అయినాయి అంటే అట్లా కాలేదు బాబు నాకు. ఇక సంసారం మొదలు కాకముందే పేచి మొదలైంది. ఊరేసుకోవాలనుకున్న, భయంకరంగా చచ్చిపోతాను అనుకున్న, గుండెపోటు వచ్చేసింది. సిడిఆర్ హాస్పిటల్స్లో డాక్టర్ దయాసాగర్ రావు చెప్పాను, బాబు నీకు ఏదో భయంకరమైన మనోవేదన ఉంది, ఇది అథ్లెటిక్ బాడీ, నీకు గుండెపోటు రావడమే, కొలెస్ట్రాల్ ఏదేం లేదు, బ్లాకేజెస్ లేవు, వేదనతోనే పడిపోయావు నువ్వు. అదేంటో నీ తల్లిలో, నీ చెల్లో, నీ భార్య, నీ కూతురు ఏదో నీకు సమస్య ఉంది, వదిలించుకో, లేకపోతే నువ్వు చచ్చిపోతావు, దేవుడు కూడా కాపాడాడు లేడు నిన్నని సిడిఆర్ హాస్పిటల్స్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర. అదే ఇక అట్లా నా ప్రస్థానం మొదలైంది. ప్రియులారా, ఒక్కొక్క పరిస్థితిలో మీరు గమనించండి. ఎందరినో నేను ఓదార్చి తిని, అందరిచే వెలివేయబడి తిని. అప్పుడు లోకం మీద వైరాగ్యం ఎక్కువైంది. అరే మేలు నాతో చేయించుకుంటారు, మళ్ళీ నాకే హాతిస్తారన్నమాట, నన్నే దూషిస్తారు. ఇప్పుడు కొంతమంది నీ జీవిత సాక్ష్యం రాయమన్నారు. ఎందుకు రా బాబు, అది చదివేటోడు ఇంకా పుట్టలేదని చెప్పాను నేను. పరలోకానికి రండి, నా బ్రతుకంతా సినిమా చూపిస్తాడు దేవుడు, మంచి చెడ్డ అన్ని చూద్దురు కానీ రండి, అక్కడ ముందు రక్షణ పొందండి, సత్యంలో ఉండండి. నా బుక్ రాస్తే ఈ గది చాలదు, అంతలా బుక్ అవుతుంది. ఎన్ని వేల వింతైన అనుభవాలు.